అధికారంలో ఉన్నాం కదా అని లీడర్ సభలంతా హాయిగా చల్లటి రూమ్లో కూర్చుంటామనంటే ఈ పొద్దు రేపు పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు. అందుకే సార్లు ఎప్పుడు చూసినా పబ్లిక్లోనే ఉంటుర్రు, రోజుకో కార్యం ముంగటేసుకుంటుర్రు. ఇక ఏపీలా 3 పెద్ద సార్లు గడియ రికాం లేకుండా తిరుగుతుర్రు. ఇక చూడుర్రు, ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తుర్రు. ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, అటు చదువుల మంత్రి లోకేష్ సారు. 3 లీడర్లు 3 దిక్కుల తిరుగుతాండ్రు. సుడిగాలి లెక్క సుడి పెడతాండ్రు. అటు ఎగస పార్టీ వాళ్ళు ఆలోల్లి ఈలోల్లి అన్ని ముంగటేసుకొని పొట్టు సాపిస్తుంటే సార్లు మాత్రం అన్ని పక్కకు పెట్టి ఈగుర పెట్టే పనులు చేస్తుండ్రు. తొలుత సీఎం చంద్రబాబు సారు గుంటూరు దిక్కుపోయిండ్రు. గుంటూరు సర్కారు దవాఖాన్ల తల్లి పిల్లల కేంద్రాన్ని చాలు చేసిండ్రు. పెద్ద ముచ్చటేంటిదంటే ఈ తల్లి పిల్లల కేంద్రం గట్టనింకే గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్న పాత విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చిండ్రాట. 100 కోట్లు అంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. అందుకే సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడు. ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడుండే దీని ప్రకారం ఇక గుంటూరుకేంచి ముఖ్యమంత్రి సారు కుప్పం పోయిండు. సొంత నియోజకవర్గంలో సారు 3 దినాలు పనులు గట్టిగానే పెట్టుకుంటాట. ఈసారి శుక్రవారం నాడు 100 అడుగుల జాతీయ జెండా ఎగురేసుడే కాకుండా శని ఆదివారాలలో పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసే కార్యం పెట్టుకుండు. ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు విశాఖపట్నం దిక్కు తిరుగుతాండు. బేస్తారం నాడు విశాఖ జూ పార్కు మొత్తం తిరిగిండు సారు. 2 జిరాఫీలను దత్తత తీసుకుండు. శుక్రవారం అరకు ఉత్సవ్కు పోయిండు. ఇక అక్కడ ఆటపాటలు జోరుగా నడిచినాయి. ఇంకో దిక్కు కాకినాడ పోయిన చదువుల మంత్రి లోకేష్ సారు జేఎన్టీయూలో చదువుకునే పొలాలతో ముచ్చట్లాడిండు. గిట్ల 3 సార్లు పోటీ పెట్టుకున్నట్టే తిరుగుతాండ్రు. ఏదో ఓ కార్యం ముంగటేసుకొని పబ్లిక్లోనే ఉంటుండ్రు. ఓ దిక్కు ఎగసి పార్టీ వాళ్ళ ముచ్చట్లకు సురుకులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు ఎవల పనులు వాళ్ళు ఎక్కడ ఆపకుండా ముంగటికి పోతాండ్రు. అందుకే ఓ శైల మీద పని చేసుకుంటారు లీడర్లు అనుకుంటారు పబ్లిక్.